హలో వియర్స్, ఇంట్లోనే సింపుల్ పాస్తా రెసిపీ ఈరోజు షేర్ చేస్తున్నాను. పాస్తాలిషియస్ పాస్తా అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఏం లేదు, బాయిలింగ్ వాటర్లో పాస్తా యాడ్ చేసుకోవాలి. అది ఒక పాస్తా ప్యాక్ పైన ఇస్తారు ఎన్ని మినిట్స్ కుక్ చేయాలనేది. 12 మినిట్స్ కుక్ చేశాను నేనైతే. 12 మినిట్స్ కుక్ అయ్యాక అది జస్ట్ పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అంతే, కుక్ అయిపోయినట్టు. తర్వాత అది ఒక స్ట్రైనర్లో వేసుకుని కూల్ వాటర్ వేసేయాలన్నమాట, ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టాప్ చేయడానికి. నెక్స్ట్ మీ నెక్స్ట్ మీకు ఫేవరెట్ వెజ్జీస్ ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవన్నీ నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో మన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ స్టిర్ అండ్ ఫ్రై లాగా చేసుకుని, ఎక్కువ కుక్ అవ్వనివ్వకూడదు. జస్ట్ వెజ్జీస్ కొంచెం రా అంటే జస్ట్ ఒక పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న మనం పాస్తా యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక మీకు టేస్ట్కి తగ్గట్టు లైట్గా సాల్ట్ అండ్ వేస్తే కొంచెం కారం వేయచ్చు. నేను లైట్గా వేసాను, మా పాప కోసం చేశాను కాబట్టి. అండ్ అంతే. మీ దగ్గర సాస్ ఉంటే ఏదైనా టమాటో కెచప్ అలా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంత సింపుల్ అండ్ యమ్మీ పాస్తా రెడీ.